పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ సాగర తీరం ప్లాస్టిక్ మయం, సముద్ర గర్భంలో జీవరాశుల మృత్యువాత. ప్లాస్టిక్ వ్యర్థాలతో మత్స్య సంపదకు నష్టం. మత్స్యకార వలల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు. తీరంలో ఏటా 500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు. ప్లాస్టిక్ వ్యర్థాలు జలచరాలకు మరణ శాసనాన్ని రాస్తున్నాయి. సముద్ర గర్భంలో జీవరాశులకు మృత్యుపాసంగా మారుతున్నాయి. మనుషుల నిర్లక్ష్యం కారణంగా సాగర తీరం సమస్యల లోగిలలో వెళ్లిపోతుంది. అడ్డు అదుపు లేని ప్లాస్టిక్ వ్యర్థాలలో కాలుష్య కాసరాలుగా మారిపోతున్నాయి. విషపూరిత వ్యర్థాలతో జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఫలితంగా విభిన్న జీవరాశులు విగత జీవులుగా విశాఖ తీరానికి చేరుతున్నాయి. మునుపెన్నడు చూడని జలచరాలు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. జోడుగుళ్లపాలెంలో వల వేసిన మత్స్యకారులకు చేపల స్థానంలో ప్లాస్టిక్ వ్యర్థాలే వలలో పడ్డాయంటే తీరంలో వ్యర్థాలు ఏ మేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నిత్యం కడరి కెరటాల ఘోష వినిపించే సముద్ర ప్రాంతం ఇప్పుడు సముద్ర జీవరాశుల మృత్యు కబైలాలతో నిండిపోతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగర గర్భంలో ఉండే జీవరాశులు సైతం ఒడ్డుకు కొట్టుకొస్తుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. లోతైన ప్రాంతంలో నివసించే సీ స్నేక్స్లతో పాటు అరుదైన అల్యూరిడ్లే తాబేళ్లు, స్టింగ్రే, టేకు చేప, ముళ్ళ చేప మొదలైన జీవరాశులు మరణిస్తున్నాయి. సముద్ర జలాలు కలుషితమవుతున్న కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం విశాఖ సాగర తీరంలో 500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా సముద్ర గర్భంలో కలుస్తున్నాయి. బీచ్ ఒడ్డున కూర్చొని తినుబండారాలు తినేసి వాటిని తీసుకొచ్చిన ప్లాస్టిక్ ప్యాకింగ్ కవర్లు మొదలైనవి సముద్రంలో పారిస్తున్నారు. ఇలా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ మోతాదుకు మించి సముద్రాల్లో చేరుతుండటంతో ఆమ్లగాఢత పెరుగుతుంది. దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విడుదలవుతున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు చేపలకు హాని చేస్తుంది. అడుగున ఉన్న ఆకర్షణీయమైన ప్లాస్టిక్ వ్యర్థాలు ఆహారంగా భావిస్తున్న జలాశరాలు వాటిని తిని మృత్యువాత పడుతూ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. సముద్ర జీవులు మనుగడ సాధించేందుకు జలాల్లో ఆక్సిజన్, ఉప్పు శాతాలు సక్రమంగా ఉండాలి. 8 నుంచి 10 పీపీటీ వరకు ఆక్సిజన్ అవసరం కాగా 30 నుంచి 33% వరకు లవణీయత ఉండాలి. కానీ విషపూరిత రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తుండటంతో అసమతుల్యత ఏర్పడి సరైన స్థాయిలో ఆక్సిజన్ అందక ప్రాణులు మృతి చెందుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రం కలుషితమవుతున్న నేపథ్యంలో దీనిపై అవగాహన కల్పించేందుకు స్కూబా డ్రైవర్ల బృందం వ్యర్థాలని వెలికితీస్తూ సముద్ర పరిరక్షణకు పాటుపడుతున్నాయి. సముద్ర జలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు జరాచరాలకు ఎలాంటి హాని తలపెడుతున్నాయో విషయంపై ప్రజల్లో అవగాహన శూన్యమని చెప్పుకోవాలి. అందుకే సముద్ర లోతుల్లో పోగుపడ్డ ప్లాస్టిక్ వ్యర్థాన్ని తొలగించేందుకు ఓ స్కూబా డ్రైవింగ్ బృందాలు ముందుకొస్తున్నాయి. జలచరాలకు ప్రాణాంతక ముప్పు కలిగిస్తున్న వ్యర్థాలని ఏరిపారుస్తున్నాయి. కొన్ని సంస్థల ప్రతినిధులు సముద్ర గర్భంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కోసం 3 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తున్నాయి. ఒడ్డు నుంచి ప్రారంభించి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యర్థాలని తొలగిస్తున్నారు. ప్రతిరోజు కనీసం 100 నుంచి 200 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలని సముద్రం నుంచి వెలికితీస్తున్నారు. మరోవైపు సాగర జలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు విడిచిపెట్టకుండా తీరానికి వస్తున్న సందర్శకులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినా పర్యాటకుల నుంచి స్పందన కరవడంతో జలాచరాల ఉనికికి ముప్పు వాటిల్లుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సంస్థతో కలిసి ఎన్ఐఓ చేసిన ఓ పరిశోధనలో ప్లాస్టిక్ వ్యర్థాలు చేపల్లోకి వెళ్తున్నట్లు తెలిసింది. ఇదెంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మెరైన్ పొల్యూషన్ అనేది కేవలం జలచరాలకు కాదు, మానవాళికి ఉనికికే పెనుముప్పు. ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాల వల్లే ఈ పరిస్థితి దాపురిస్తుంది. పరిశ్రమల వ్యర్థాలపై కాలుష్య నియంత్రణ మండలితో పాటు జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ ఎన్ఐఓ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ప్రజల్లో మార్పు వస్తేనే ప్లాస్టిక్ భూతాన్ని తరుముకొట్టేందుకు అవకాశం ఉంటుందని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.